రబీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో ఎప్పుడు లేని విధంగా రైతాంగానికి అండగా నిలబడుతూ 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో గిట్టుబాటు ధరకి జరిగే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం మేము తీసుకెళ్తున్నాం కూటమి ప్రభుత్వం నుంచి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కృష్ణా జిల్లాలో పర్యటించినప్పుడు గంగూరు అనే గ్రామంలో తేమ శాతంలో ఎక్కడైతే తేడా వస్తుందో రైతు సహాయ కేంద్రం దగ్గర కానివ్వండి, మిల్లు దగ్గర ఉన్న మెషిన్ దగ్గర కానివ్వండి, ఆ పొరపాట్లు ఇంకోసారి జరగకుండా చర్యలు తీసుకోమని చెప్పారు. గోతాల విషయంలో కూడా కావాల్సినంత స్టాక్ ఉన్నా కూడా ఇంకా పూర్తి స్థాయిలో రైతులు కోరుకున్నట్టు గోతాలు అందడం లేదు. ఎందుకంటే దిగుబడి ఎక్కువ ఉంది రబీలో అనేది రైతాంగం పెద్దలందరూ కూడా రైతులందరూ కూడా వివరించారు. ఇవాళ సాయంత్రం 7 గంటలకి జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్లో మీటింగ్ పెట్టాం. ఈ 18 మంది రైస్ మిల్లర్ని నేను హెచ్చరిస్తున్నాను, మీరు గతంలో చేసిన పొరపాట్లు పక్కన పెట్టేసేయండి. ఈ రోజు నుంచి మాత్రం రైతులను ఇబ్బంది పెట్టే పంధాలు నడిస్తే మాత్రం మీ పైన కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఏం చేసినా కూడా రైతుకి మాత్రం ఇబ్బంది కలగకూడదు. గిట్టుబాటు ధర పైనే కొనాలి. తేమ శాతం ఎక్కువ ఉందని, తేమ శాతం లేనప్పుడేమో నూకలు వచ్చినాయని రకరకాల సాకులు చెప్పి ఇబ్బంది పెట్టారని చెప్పి చాలామంది రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. తహసీల్దార్ గారిని, ఆర్డీఓ గారిని ఆ 2 రిజిస్టర్లు ప్రత్యేకంగా 2 మిల్లుల గురించి ప్రస్తావించారు. ఆ 2 మిల్లులకు వెళ్ళి వాళ్ళు రిజిస్టర్స్ తీసుకుని సాయంత్రం 7 కలెక్టర్ గారి ఆఫీస్లో జరిగే సమావేశంలో ఖచ్చితంగా రైతాంగం తరఫున నిలబడి ఈ ప్రభుత్వం మీకోసమే నిలబడుతుంది. రైతాంగానికి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా మేము అందరం తీసుకుంటాం. గిట్టుబాటు ధర విషయంలో 2-3 సందర్భాల్లో మాకు రైతులు చూపించారు. గతంలో చేసినట్టుగానే మళ్ళీ ఫోన్పే ద్వారా డబ్బులు కొట్టించుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెడతాం, వదిలే ప్రసక్తే లేదు. ఇది గతంలో చేశారు, అది జరగకూడదు. ఎవరైతే ఆ విధంగా చేశారో వాళ్ళే వచ్చి ఆ రైతుని కలిసి క్షమించమని కోరి డబ్బులు రిటర్న్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఊరుకునే ప్రసక్తే లేదు ఈ విషయంలో. తప్పకుండా అది ఈరోజు సాయంత్రానికల్లా మేము నిర్ణయం తీసుకుంటాం. దాదాపు 900 ఎకరాలు ఆఫ్లైన్ ద్వారా అమ్ముడు పోయిందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకంటే వాతావరణంలో మార్పులు చూసి రైతులు కొంచెం ఆందోళన చెంది సొంతంగా ట్రాక్టర్లు కూడా తోలుకున్నారు. జనరల్గా ఏంటంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మాకున్న జీపీఎస్ విధానంలో ట్రాక్టర్ కానివ్వండి, లారీ కానివ్వండి, జీపీఎస్ ద్వారా వాళ్ళు తోలుంటే ఆ రికార్డు మా దగ్గర కూడా వచ్చేసేది. అందుకనే టాలీ చేసుకుందాం అని చెప్పి వ్యవసాయాధికారి గారిని, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న మా సిబ్బంది అందరిని కూడా అప్రమత్తం చేసాం. మా డిఎం కూడా ఒకసారి పోయి చెక్ చేసుకుని ఎంతవరకు వాళ్ళకి వెసులుబాటు కల్పించగలుగుతామో ఈరోజు రాత్రికే ఈ ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తాం. అది ఆఫ్లైన్ కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి. ఈ పొరపాటు ఇంకోసారి జరగకూడదు. చాలా స్పష్టంగా ఉన్నాను నేను ఈ విషయంలో. కలెక్టర్ గారు కూడా చెప్పాను ఇందాక, ఎట్టి పరిస్థితుల్లో కూడా అవసరమైతే మేము మా విధానం కొంచెం మార్చుకుంటాం. కానీ ఈసారి జరిగిన ఈ పొరపాటు ఆఫ్లైన్ ఏదైతే కొనుగోలు చేసామన్నారో ఆ రికార్డ్స్ తెప్పించుకుని టాలీ అయితే మాత్రం తప్పకుండా రైతుకి అండగా నిలబడేటట్టు మా వంతు మేము నిలబడతాం. రబీ టార్గెట్ 6,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసామండి. దాదాపు 380 కోట్ల రూపాయలు. 12-14 లక్షల వరకు కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 లక్షలైనా సరే మేము కొనుగోలు చేస్తామని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం. మిల్లర్లు కూడా అదే చెప్పాం. బ్యాంక్ గ్యారంటీ కట్టినప్పుడు వాళ్ళకి చెప్పాం, గతంలో ఏ విధంగా మేము 1:2 వెసులుబాటు కల్పించామో ఆ విధంగా మీకు వెసులుబాటు కల్పిస్తాం. గత ప్రభుత్వం ఏ విధంగా మిమ్మల్ని మోసం చేసిందో దానికి విరుద్ధంగా మా కూటమి ప్రభుత్వం మీకు అడ్వాన్స్గా 400 కోట్లు పే చేసాం మిల్లర్లకి. మిల్లర్లు ఇటువంటి పొరపాటు చేస్తారని నేను ఊహించలేదు. ఇది చాలా తప్పు. ఇది ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. రైతులకి నిలబడాలి. రైతు ఎక్కడ కూడా మాకు ఇబ్బంది కలిగిందనే మాట ఏ గ్రామంలో కూడా రైతు అనకూడదు. దానికోసం మేము ఖచ్చితంగా నిజాయితీగా పనిచేస్తాం.